నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. 10 ఏళ్ల కష్టం ఫలించింది. ఎట్టకేలకు అనుకున్నది సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టారు. పట్టువదలని విక్రమార్కుడిలా పార్టీ బలోపేతానికి కృషి చేశారు. కసి పట్టుదల ఉంటే మనిషికి సాధ్యం కానిదంటూ ఏమీ ఉండదని నిరూపించారు. అసలు సినీ ప్రముఖులకి ఇది సాధ్యమా అన్నట్లు అందరినీ ఒకంత ఆశ్చర్యానికి గురి చేశారు. ఇంతకీ ఇన్ని చెప్పుకోదగ్గ క్వాలిటీస్ ఉన్న రాజకీయ నాయకులు ఎవరా అని ఆలోచనలో పడ్డారా? ఆ స్టార్ ఎవరో కాదు. I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up. వీడు 6 అడుగుల బుల్లెట్, వీడు ధైర్యం పెంచిన రాకెట్ అనే పాట పవన్ కళ్యాణ్కి రియల్ లైఫ్లోనే కాదు రియల్ లైఫ్లోనూ సెట్ అవుతుందంటున్నారు ఆయన అభిమానులు. పవన్ ఒక తుఫాను అని స్వయాన ప్రధాని మోదీ అన్నారు. అవును, ప్రధానమంత్రి అన్నట్లు పవన్ 2024 ఎన్నికల ఫలితాల్లో తుఫానుతో పాటు సునామీ కూడా సృష్టించారు. కూటమితో జతకట్టిన పవన్ తాను తీసుకున్న 21 సీట్లకు 21 సీట్లు గెలిచి తన సత్తా చాటారు. పవన్ ఘన విజయంతో జనసేన నాయకులతో పాటు ఆయన అభిమానులు కూడా సంతోషంతో మునిగి తేలుతున్నారు. और जो यहाँ दिखता है ना पवन, ये पवन नहीं आंधी है. 2014లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. అప్పట్లో వెంటనే ఎన్నికలు రావడం, జనంలోకి వెళ్లే సమయం లేకపోవడంతో టీడీపీ, బీజేపీ అభ్యర్థులకు పవన్ మద్దతు ప్రకటించారు. అనంతరం 5 ఏళ్ల రాజకీయం తర్వాత 2019లో జనసేన పార్టీ ఒంటరిగానే పోటీలోకి దిగింది. అయితే జనసేన పోటీ చేసిన సీట్లలో కేవలం రాజోలులో మాత్రమే పార్టీ అభ్యర్థి రాపాక వరప్రసాద్ గెలిచారు. అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 సీట్లలోనూ ఓడిపోయారు. దీంతో ఈసారి పవన్ కళ్యాణ్ కూటమి కట్టి ఎన్నికలకు వెళ్లారు. టీడీపీ, బీజేపీకి అడిగినన్ని సీట్లు ఇచ్చి తాను మాత్రం 21 సీట్లతో సరిపెట్టుకుని తనకు ఇచ్చిన సీట్లను తూచా తప్పకుండా గెలిచి చూపించారు. అది చూసిన ఆయన ఫ్యాన్స్ ఇది కదరా సత్తా అంటే అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తంగా చూస్తే పవన్ 10 ఏళ్ల కష్టానికి ఫలితం దక్కింది. ప్రజల అభిమానం అసెంబ్లీకి తీసుకుపోవడమే కాకుండా ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా కట్టబెట్టింది. కూటమి అధికారంలోకి రావడానికి కృషి మొత్తం పవన్దే అని చెప్పుకుంటున్నారు ఆయన అభిమానులు. అది విన్న జనం కూడా అవుననే అంటున్నారు. మరి పవన్ మీద నమ్మకంతోనే ప్రజలు చంద్రబాబుని చేరదీశారని టాక్ కూడా వినిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ పవన్ డిప్యూటీ సీఎం అయ్యారు. అయితే ఆయన ఎప్పటికీ ప్రజల పక్షానే ఉండాలని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గట్టిగా అనుకుంటున్నారు. Please subscribe dot news.